Okay, very good morning, my dear friends. Am I audible? Good evening, sir. Am I audible? Yes, sir. Okay. So, Yes, sir. very good morning. Our eminent resource person is eagerly waiting for us. So, today's our eminent resource person, Dr. Rajini. Sir, good evening. Good evening, sir. Good evening. Very good morning, madam. Hearty welcome. So, in this regard, Ma'am, good morning, sir. Good evening, ma'am. okay, we would like to invite our resource person, eminent personality, Head Department of Botany, Food and Nutrition, Assistant Professor, Department of Botany, Food and Nutrition, RBVR Women's College, Autonomous Hyderabad. Very soon, within 2 days, you are going to attend CP GATE 2024 examination. In this regard, Madam is insisted me to take the class for our aspirants, young aspirants, those who are going to join as a post-graduation in MSc Botany. So that's why we are going to we are going to take today's session. In this session, two important aspects we will discuss: an interact session, that is one of the mineral nutrition, and the second one is nitrogen metabolism. Nitrogen is itself a mineral nutrition. It is a macronutrient including plants and animals also. So now we will going to start the session. Sir, 1 second, sir. Afternoon class లో అవి ఇంకా కంప్లీట్ కాలేదు బిట్స్ ఫైటోహార్మోన్స్ చూద్దాము ఫైటోహార్మోన్స్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will going to take the class phytohormones. Within 1 minute I will madam, if possible, please share that what we can say that phytohormones, sir. Plant growth regulators, phytohormones. Okay, 1 second, sir. I have given the sharing option also. Wait, sir. సో ఫైటోహార్మోన్స్, ఈ ఫైటోహార్మోన్స్ సంబంధించి మనకు మొట్టమొదటిసారిగా బేరియస్ అండ్ స్టార్లింగ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఫైటోహార్మోన్స్ కు సంబంధించి, ఫైటా మీన్స్ ప్లాంట్స్, హార్మోన్స్ అంటే డక్లెస్ గ్లాండ్స్, ఏదైతే నాళరహితంగా ఉండేటువంటి మనకు మానవులలో జంతువులలో ఏవైతే మనకు ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అలాంటి సిస్టమ్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటిని ఫైటో హార్మోన్స్ అని పిలుస్తారు. అక్కడ హార్మోన్స్ మనకు ప్రత్యేకించి ఇది జంతువుల్లో మానవుల్లో ఏ విధంగా అయితే ఉంటాయో అలా విధంగా మొక్కల్లో కూడా మెటబాలిజం కంట్రోల్ చేయడంలో, ముఖ్యంగా ఈ స్ట్రెస్ కండిషన్స్ కానీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కానీ లేదా ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మొక్కల్లో వివిధ రకాల పెరుగుదల కావచ్చు, లేదా పుష్పించడమే కావచ్చు, దాంతోపాటు సెల్ డివిజనే కావచ్చు, ది ఫ్లవరింగ్ మేల్ ఫ్లవర్స్ ఆర్ టర్న్ ఇంటూ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ టర్న్ ఇంటూ మేల్ ఫ్లవర్స్. మీరు ఆల్రెడీ మార్నింగ్ మేడం గారు చాలా క్లియర్గా చెప్పారు. మేల్ ఫ్లవర్ నుంచి ఫీమేల్ ఫ్లవర్ గా మార్చేటువంటి సామర్థ్యం ఆక్సిన్స్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఫీమేల్ ఫ్లవర్ ను మేల్ ఫ్లవర్ గా మార్చే సామర్థ్యం జిబ్బరేల్స్ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ షుగర్ కంటెంట్ గ్రేప్స్ లో కానీ షుగర్ కేన్ లో కానీ షుగర్ కంటెంట్, ది బంచెస్ ఆఫ్ ది గ్రేప్స్ ఇంక్రీజ్ కావడంలో కానీ, తర్వాత ఇంటర్నోడ్ ఎలాంగేషన్ కి కానీ ప్రత్యేకించి మనకు తోడ్పడేటువంటి నిర్మాణాలు, ముఖ్యంగా ఈ షుగర్ కంటెంట్ ఎక్స్ట్రీమ్ కావడంలో మనకు జిబ్బరిల్ని తోడ్పడుతుంది. దాంతో పాటుగా ఈ మనకు సీడ్ జెర్మినేషన్ కి సంబంధించి ఆల్ఫా అమైలేజ్ అనే ఎంజైమ్ మనకు ఏది యాక్టివేషన్ కావడంలో కూడా ఈ జిబ్బరిల్స్ అనేటువంటివి తోడ్పడతాయి. జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనేటువంటి శిలీంధ్రంలో జపాన్ దేశానికి చెందినటువంటి యాబూటా హైసి సుమికి అనేటువంటి శాస్త్రవేత్తలు, కురోసోవా అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రత్యేకించి ఈ ఏది జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనేటువంటి శిలీంధ్రం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఆరోగ్యవంతమైనటువంటి మొక్కలపైన, ముఖ్యంగా అది వరి మొక్కల్లో ఈ జిబ్బరెల్లా ఫ్యూజికోరైను వాళ్ళు కనుగొనడం జరిగింది. మేడం గారు ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పారు.
ప్రత్యేకించి ఈ జిబ్బరిలిన్ అనేటువంటిది మనకు బకనే తెగులు, అరే బకరా అంటాం కదా, అట్లనే బకనే తెగులును కలిగించేటువంటి శిలీంధ్రంగా కూడా మనం చెప్పుకుంటాం. దీని యొక్క సెక్చువల్ స్టేజ్ ను మ్యాగ్నా ఫోర్దే క్రైసి అని కూడా మనం పిలుస్తాం. ఇది ప్రత్యేకించి ఈ మనకు వరిలో ఫూలిష్ షీడ్లింగ్ డిసీజ్ అంటే తెలివి తక్కువ మొలక తెగులు అంటారు, లేదా వెర్రి తెగులు అంటారు. అరే వెర్రివాడు అంటాం కదా, అట్లనే అర్థమవుతుందా? తెలివి తక్కువ మొలక తెగులు కలిగించే తెగులే అంటే కారకమైన శిలీంధ్రమే జిబ్బరిల్లా ఫిజికోరే. దాని నుంచే వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి దాన్ని జిబ్బరిలిక్ యాసిడ్ జిఏగా మనం పిలవడం జరిగింది. అది GA1 నుంచి GA20, GA21, 22, 23 వరకు కూడా ఉన్నాయి. ఇందులో మనకు మెయిన్ గా ఉపయోగపడేది GA3 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మేడం, మనం రిమైనింగ్ క్లాసెస్ గురించి రిమైనింగ్ టాపిక్ క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేద్దాం. మేడం ప్లీజ్. ఓకే సార్, 1 సెకండ్ సార్. గ్రోత్ కెన్ బి మన మెజర్డ్ ఇన్, మిత్రులకి మీరు కనబడట్లేదు మేడం. వదిలేండి సార్, రైట్, సారీ. ఓకే, ఓకే, నేను కనబడుతున్నాను మిత్రులకి. మీరు కనుక్కున్నారు. ఓకే ఓకే సార్. ప్రొసీడ్. Growth can be measured in various ways. Which of these can be used as parameters to measure growth? వాళ్ళు చెప్తారు సార్, ఇక్కడి వరకు స్టాప్ చేశాను. ఓకే ఓకే మేడం, ప్లీజ్, నో ఇష్యూ. వాళ్ళు చెప్తేనే మనకు చాలా హ్యాపీ. మీరు అది చెప్పండి రామ్మా. ఆల్రెడీ మేడం గారు దానికి సంబంధించి చెప్పానన్నారు. అది కూడా ఒకసారి మీరు చూడండి. గ్రోత్ కెన్ బి మెజర్డ్ అంటే లెంత్ తీసుకుంటామా, సైజ్ తీసుకుంటామా అనేటువంటిది మనకి ఇందులో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఒకసారి చూడండి. ఆప్షన్స్ ఇవ్వండి మేడం. ఆప్షన్స్: ఇంక్రీజ్ ఇన్ సెల్ నంబర్, increase in cell size, increase in length and weight, all the above option. Anyone to tell me this answer? Already we will discuss no in the afternoon. ఇంక్రీజ్ ఇన్ సెల్ నంబర్ ఆధారంగా మనం చెప్తామా, ఇంక్రీజ్ ఇన్ సెల్ సైజ్ ఆధారంగా చెప్తామా, ఇంక్రీజ్ ఇన్ లెంత్ అండ్ వెయిట్ ఆధారంగా చెప్తామా? అంటే ఎలా మెజర్ చేస్తాం అంటే ఈ మొక్కల పెరుగుదలకు సంబంధించి మొట్టమొదటిసారిగా మనకు క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి యంత్రం పరికరం ద్వారా మనకు మన భారతదేశ శరీర ధర్మ శాస్త్ర పితామహుడైనటువంటి జేసి బోస్, జగదీశ చంద్రబోసు క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి పరికరం ద్వారా ఈ మొక్కల్లో పెరుగుదలను కనుగొనడం జరిగింది. అయితే ఈ కనుగొనేటువంటి క్రమంలో దేని ఆధారంగా మనం తీసుకుంటాం? సెల్ సైజా, సెల్ నంబరా, లేకపోతే లెంత్ అండ్ వెయిట్, లేదా ఆల్ ద ఎబోవ్? ఉన్నారా మిత్రమా? దీప్తి, సుప్రియ. ఆన్సర్ ఆల్ ద ఎబోవ్. ఆన్సర్ ఈస్ ఆల్ ద ఎబోవ్. ఎందుకంటే మనం డెఫినెట్ గా లోయర్ ఆర్గానిజం కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు డెఫినెట్ గా మనం సెల్ నంబర్ నే పరిగణలోకి తీసుకుంటాం, నంబర్ ఆఫ్ సెల్స్. ఎట్ ద సేమ్ టైం సైజ్ యొక్క అంటే సైజ్ ఆఫ్ ది సెల్ ఈజ్ ఆల్సో మెజరబుల్, దాని ఆధారంగా కూడా మనం తీసుకుంటాం. అంతేకాకుండా లెంత్ అండ్ వెయిట్, ఎందుకంటే మనకు ఈ మొక్కలకు సంబంధించి ఏదైతే మనం తీసుకున్నామో, కణానికి సంబంధించిన మొక్కలకు సంబంధించి మనం తీసుకునే క్రమంలో ఇంక్రీజ్ ఇన్ లెంత్ అండ్ వెయిట్ ఆల్సో, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సో ఆన్సర్ ఈస్ ఆల్ ద ఎబోవ్. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. The term synergetic action of hormones refers to. ఈ బొమ్మను చూపిస్తే వాళ్ళు చెప్పేస్తారు. ఇది సార్ mechanism of hormone action, how a target cell respond to hormone is based on. This is a synergetic action ki the meaning, the hormones concentration in the blood, the number of hormones receptors on the target cell, Yes. influence excreted by the other hormones. Some hormones work more effectively when a second hormone is present to assist them. This is అంటే ఇందులో a synergetic effect. సినర్జిస్టిక్ కనబడుతుంది, యాంటోగోనిస్టిక్ ఎఫెక్ట్ కనబడుతుంది. అక్కడ ఆన్సర్లు ఉన్నాయి వీళ్ళకు. అంటే రేపు ఎగ్జామ్ లో సినర్జిస్టిక్ రాకుండా యాంటోగోనిస్టిక్ వచ్చినా దే కెన్ ఆన్సర్ అన్నమాట. రేపు ఎల్లుండి రాయబోయే వీళ్ళ ఎగ్జామ్ లో ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకున్నా ఇంకొకటి గుర్తు ఉంటది. సమ్ హార్మోన్స్ అపోజ్ ద యాక్షన్ ఆఫ్ అదర్స్. ఒక హార్మోన్ ఏంటి? సమ్ హార్మోన్స్ వర్క్ మోర్ ఎఫెక్టివ్లీ వెన్ ఏ సెకండ్ హార్మోన్ ఈస్ ప్రెసెంట్ అసిస్ట్ దెమ్. ఒకటే యాక్టివ్ ఉండి ఇంకొక సెకండ్ వన్ ఏమో అసిస్ట్ గా ఉంటే దాన్ని సినర్జిటిక్ ఎఫెక్ట్ అంటారు.
Some hormones oppose the action of others. That is the antagonistic effect. సార్ వీళ్ళకి తెలుగులో చెప్పండి సార్ ఇది. ఏం లేదు, ఏకదిశ మార్గము వ్యతిరేక దిశలో కాకుండా ఏది ప్యారలల్ గా సపోర్ట్ చేసేటువంటి విధానం. యాంటగోనిస్టిక్ అంటే వ్యతిరేకంగా, రెండు హార్మోన్లు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేసేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిబ్బరిలిక్ యాసిడ్ ఉంది. జిబ్బరిలిక్ యాసిడ్ ఏం చేస్తుంది? మొక్కకు సంబంధించినటువంటి పెరుగుదలను ప్రమోట్ చేస్తుంది. అబ్సెసిక్ యాసిడ్ ఏం చేస్తుంది? దాని పెరుగుదలను ఆపేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లవరింగ్ ను ప్రమోట్ చేసేది జిబ్బరిలిక్ యాసిడ్. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఫ్లవరింగ్, అదే ఫ్లవరింగ్ ను ఏం చేస్తుంది? ఫాల్ చేసి ఫ్లవరింగ్ ను ఏది రాలిపోయేటట్టు లేదా ఆకులు రాలిపోయేటట్టు చేసేది అబ్సెసిక్ యాసిడ్, సెన్సెన్స్ ని కలిగించి. అంటే ఒకదానికొకటి ఏం చేస్తుంది? యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అన్నమాట. అర్థమవుతుందా? అదే విధంగా ఇథైలిన్ ఆక్సిజన్ కలిసి ప్రమోట్ చేస్తాయి. అర్థమవుతుందా? అట్లా ఏది మొక్కకు సంబంధించినటువంటి పెరుగుదల, సెల్ కు సంబంధించినటువంటి ఏది ఇలాంగేషన్ కావచ్చు, చుట్టుకొలత కావచ్చు, డయామీటర్ కు సంబంధించి అట్లా. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ దాని ఆధారంగా ఆన్సర్ చెప్పవచ్చు. ఫస్ట్ వన్, when two hormones act together but bring about opposite effects. అపోజిట్ అంటే అర్థం ఏంటిది? నేను ఇంతకుముందు చెప్పాను, అబ్సెసిక్ యాసిడ్ అపోజిట్ వర్సెస్ జిబ్బరిలిక్ యాసిడ్ అన్నాను. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్. when two hormones act together and contribute to the same function. ఇది కాదు. ఇప్పుడు రజని మేడం గారు, తిరుపతి సార్ కలిసి ఏం చేస్తున్నారు? మీకు ఈ ఆస్పెక్ట్ ను ఈజీ మోడ్ లో మీకు అర్థమయ్యేటువంటి విధంగా ఏం చేస్తున్నారు? టుగెదర్ అండ్ కాంట్రిబ్యూట్ టు ది సేమ్ ఫంక్షన్. వాట్ ఈస్ అవర్ ఫంక్షన్? టు అండర్స్టాండ్ ది ప్రాపర్ వే హౌ యూ కెన్ get the answer, how you can up the answer, how you can receive the knowledge. ఇక్కడ కూడా సేమ్ అది. ఇప్పుడు ఆన్సర్ ఏమని పెడుతుంది? సినర్జిస్టిక్ పెడదామా, యాంటగోనిస్టిక్ పెడదామా? అడిగిన ప్రశ్న సినర్జిస్టిక్. ఇప్పుడు ఏ పెడదామా, బి పెడదామా? ఏ పెడితే యాంటగోనిస్టిక్ అవుతుంది, బి పెడితే ఉన్నారా మిత్రమా? ఏం నిద్రపోతున్నారా? బాస గంగోత్రి, బాస ఏమంటారు? ఏ అంటామా, బి అంటామా? మరి ఒకవేళ ఏ ఆప్షన్ అయితే ఏమైతుంది? అది యా. ఇప్పుడు మనం తిరిగాం, రైట్? యా. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద ప్రిక్యూసర్ ఆఫ్ ఇండోల్ 3-అసిటిక్ యాసిడ్. ప్రికర్సర్. వాట్ ఇస్ ద ప్రికర్సర్? అంటే జనరల్ గా మనకు మాతృక అని మనం చెప్పుకుంటాం, లేదా దీనికంటే ముందు రూపంలో ఉండేటువంటిది ఏది అని మనం చెప్పుకుంటాం. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, బొమ్మను బాగా చూడండి అమ్మా. ఇది ఎందుకు ఇచ్చారంటే ఇది కేవలం ఒకదానికి ఒక ఇండోల్ 3-అసిటిక్ యాసిడ్ మీన్స్ ఆక్సిజన్. ఆక్సిజన్ కోసమే ఈ బొమ్మను మీకు ఇయ్యలే, మిగతా అంశాలకు కూడా ఇచ్చాను చూడండి. అక్కడ IAA ప్రికర్సర్, ఇక్కడ అమైనో యాసిడ్. Tryptophan is the amino acid for the precursor of IAA, and ethylene, methionine is the precursor of ethylene. చూడండి ఇక్కడ, ఇది బాగా ఈ బొమ్మను చూడాలి. కంపల్సరీ క్వశ్చన్ కూడా ఇది సార్. కనబడతలేదా బొమ్మ? కొంచెం ఎన్లార్జ్ చేస్తారా? ఎన్లార్జ్ చేయాలా సార్? అంటే వాళ్ళకి కనబడితే ఓకే, నో ఇష్యూ. అండ్ ఇక్కడ IPP బాగా అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు సార్ ఓకే. ఇప్పుడు ఐసోప్రినాయిడ్ పాత్వే అనేటువంటిది ఉంది. ఐసోప్రినాయిడ్ పాత్వే అనేటువంటిది ఐపీపీకి, దట్ మీన్స్ ఐపీపీ మీన్స్ ఐసోప్రినాయిడ్ పాత్వే. దేనికోసము? సైటోకైనిన్స్ కి ప్రికర్సర్ గా పనిచేస్తుంది. బ్రాసినోస్టెరాయిడ్స్. వాట్ ఈస్ బ్రాసినోస్టెరాయిడ్స్? These are the sixth class. Brasinosteroids are the sixth class phytohormones or plant growth regulators. మొదటి 5 అంటే మనకు తెలుసు, ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, అబ్సెసిక్ యాసిడ్, ఇథైలిన్. These are the 5 classes. The sixth class phytohormones are the brasinosteroids, which are derived from the Brassicaceae family. Arabidopsis thaliana, the best example. Arabidopsis thaliana. ఇది సెట్ అడిగినటువంటి ప్రశ్న, గుర్తుపెట్టుకోండి మిత్రము. జిబ్బరెలిన్స్ కి సంబంధించి, అదేవిధంగా అబ్సెసిక్ యాసిడ్ కి సంబంధించి, అదేవిధంగా ఇది మన స్ట్రిగోలాక్టోన్స్ కు సంబంధించి, ఇవన్నీ దేనికి మనకు ఇది ప్రికర్సర్ గా పనిచేస్తుంది.
అదేవిధంగా లిపిడ్స్ కి సంబంధించి ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేటువంటిది జాస్మోనిక్ యాసిడ్ కు మనకు ప్రికర్సర్ గా పనిచేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ జాస్మోనిక్ యాసిడ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. రిమెంబర్. ఓకే, మరి దీనికి ఇప్పుడు ఆన్సర్ ఏం పెడతాం? ఇండోల్ త్రియాస్టిక్ యాసిడ్ కు ట్రిప్టోఫాన్ సార్. ఈ క్వశ్చన్ లేకుండా గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉన్న క్వశ్చన్ లేకుండా మీ సిపి గేట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. tryptophan. రైట్. మరి మిథియోనైన్ Methionine ki ఇథిలిన్ సార్. వెరీ గుడ్. మరి ఐసోపెంటనైల్ ఫాస్ఫేట్ లేదా ఐసోప్రినాయిడ్ పాత్వే దేనికి? సైటోకైన్స్ కు, జిబరెన్స్ కు, గ్లైకోస్టిరాయిడ్స్ కి, అది మనకు అబ్సైసిక్ యాసిడ్ కు, తర్వాత సిగోలాక్టోన్స్ కు, అట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The bioassay is used to detect the presence of auxins. This experiment already బయోఅస్సేను తెలుగులో జీవమాతృక అని అంటారు. ఏమంటారు? జీవమాతృక. ఈ జీవమాతృక అంటే అర్థం ఏంటిదంటే దేన్ని ఆధారంగా చేసుకొని ఈ ఈ ఈ పరీక్ష అనేటువంటి నిర్వహిస్తారు. ఏది మనకు ఈ ఆక్సిన్స్ కు సంబంధించి కానీ ఈ మొట్టమొదటిసారిగా ఈ ఫైటో హార్మోన్స్ కు సంబంధించి ప్రయోగాలు చేసేటువంటి క్రమంలో చార్లెస్ డార్విన్ అండ్ ఫ్రాన్సిస్ డార్విన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు, వాళ్ళు ఎవరెవరంటే తండ్రి కొడుకులు, ఫాదర్ అండ్ సన్. చార్లెస్ డార్విన్ యొక్క కుమారుడు ఫ్రాన్సిస్ డార్విన్. వీళ్ళిద్దరు కలిసి ఏం చేసిరంటే మొక్క పైన ప్రయోగాలు చేసి ఏదో ఒక ఫ్యాక్టర్, ఏదో ఒక కారకము ఈ పెరుగుదలను ప్రమోట్ చేస్తుందని, అంటే రసాయన పదార్థం. ఫ్యాక్టర్ మీన్స్ రసాయన పదార్థం అంటే కెమికల్, ఏదో ఒక కెమికల్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ది ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్స్ అని వాళ్ళు ఇది చేయడం జరిగింది. వాళ్ళ తర్వాత ఏం చేసిందంటే బాయ్సన్ అండ్ జాన్సన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చేసిందంటే కానరీ గడ్డి పైన ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత మనకు ఎఫ్డబ్ల్యూ వెంట్, ఈ బొమ్మలు కనబడే మీ మిత్రుడు ఎఫ్డబ్ల్యూ వెంట్. ఈ వెంట్ ఏం చేస్తాడంటే ప్రత్యేకించి ఈ మనకు అవీనా ఓట్ అంటాం మనం, అవీనా సెటవే మీన్స్ ఓట్స్. మీరు మంచిగా నాలాంటి లావు ఉన్నోడు సన్నగా కావడానికి ఏం చేస్తాడు? ఓట్లు తింటాడు అన్నట్టు. అంటే అదొక డయాబెటిక్ వాళ్ళు, లేకపోతే నాకు డయాబెటిక్ లేదురా మిత్రమా, మళ్ళీ మీరు అట్లా అనుకునేది. అంటే దాని అర్థం ఏంటంటే వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళు, తర్వాత లైట్ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళు ఓట్స్ తింటారు. ఈ ఓటు యొక్క ఏది మనకు ఈ ప్రాంకుర కంచకం పైన, ప్రాంకుర కంచకం అంటే ఇంగ్లీష్ లో కోలియోప్టైల్ అంటారు. కోలియోప్టైల్ అంటే ప్రాంకుర కంచకం, అప్పుడే మొలకెత్తున్నటువంటి మొలక అంటే వేరు కాదు, శాఖీయ భాగం అంటే మీన్స్ వాయుగతంగా పెరిగేటువంటి భాగం. ఆ పాటు పైన ఈ ఎఫ్డబ్ల్యూ వెంట్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రయోగాలు చేసి ఏదైతే ఈ పెరుగుదలను ప్రమోట్ చేస్తుందో, అంటే మీన్స్ ఈ వంకర పెరగడానికి, అంటే ఏదైతే కాంతి వచ్చే దిశలో పెరగడానికి గల కారణం రసాయన పదార్థమే. ఆ రసాయన పదార్థం పేరే ఆక్సిన్ అని పేరు పెట్టినారు ఎఫ్డబ్ల్యూ వెంట్ అనేటువంటి శాస్త్రవేత్త. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటిది అడిగాడు? ఆక్సిన్ యొక్క జీవమాతృక ఏంటిది అని అడిగాడు. ఇక చెప్పండి, కింద ఉన్న చూడండి. only tobacco pit culture, and Avena curvature test. Third one, tobacco pit culture and split pea stem curvature test. Fourth one, split pea stem curvature test and Avena curvature test. ఇప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏది ఆన్సర్ అవుతుంది? ఫోర్త్ వన్ సార్. ఎట్లా చెప్తున్నారు? అక్కడ కనబడుతుంది, మీరు చూడండి. ఫోర్త్ వన్ లో చాలా ఈ బొమ్మను చూస్తే మీకు ఏర్పడుతుంది అవీనా కర్వేచర్ టెస్ట్. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ స్ప్లిట్ పీ స్టెమ్ కర్వేచర్ టెస్ట్ అండ్ అవీనా కర్వేచర్ టెస్ట్ దీనికి ఇది చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Abscisic acid regulates. మనకు తెలుసు ఈ అడికాట్ అని అడికాట్ అండ్ ఎటాల్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ డార్విన్ అనేటువంటి ఒక పదార్థాన్ని సెపరేట్ చేస్తారు. ఇది అపరిపక్వ పత్తి కాయల నుంచి. అంటే ఈ డార్విన్ 1 అనేటువంటిది అబ్సైసిక్ యాసిడ్ కి సంబంధించినటువంటి పూర్వంగా ఉండేటువంటి పేరు అన్నమాట. ఆ డార్విన్ ఇది ఏం చేస్తుందంటే గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తుంది. అడికాట్ ఎటాల్ అనేటువంటి పత్తి కాయల నుంచి, అంటే కాటన్ బోల్స్ అంటాం కదా, మాల్వేసి కుటుంబానికి సంబంధించినటువంటి గాసిపియం హెర్బేసియం కానీ, గాసిపియం హిర్సూటం కానీ,
అంటే గుర్తొచ్చింది, గుర్తుపెట్టుకోండి. మీకు ప్లాంట్ టాక్సానమీ రేపటి తరగతిలో మార్నింగ్ క్లాసే ఉంటుంది. 8 to 9 మధ్యలో మీకు మార్నింగ్ క్లాస్ ఉంటుంది. మార్నింగ్ 2 hours ఉంటుంది. ప్లాంట్ టాక్సానమీ రేపు గుర్తుపెట్టుకోండి. అది ఇప్పటి వరకు కవర్ చేయలే. ముఖ్యమైన మొక్కలు, కుటుంబాలకు సంబంధించిన మొక్కల మీదనే ఉంటుంది రేపటి క్లాస్. సో ఈ మాల్వేసి కుటుంబానికి సంబంధించినటువంటి గాసిపియం హెర్బేసియం, గాసిపియం హిర్సూటం, గాసిపియం బార్బడెన్స్, ఇవి ఓల్డ్ వరల్డ్ కాటన్ అని, న్యూ వరల్డ్ కాటన్ అని మనం చెప్పుకుంటాం. అక్కడ చెప్పుకుందాం. ఈ పత్తి కాయల మీద వాళ్ళు పరిశోధన చేసి ఈ డార్మిన్ సెపరేట్ చేశారు. ఓకేనా? తర్వాత ఏసర్ పత్రాల నుంచి ఏసర్ లీవ్స్ పైనుంచి కూడా వాళ్ళు తీసినటువంటి ఆ పదార్థం అబ్సెసిక్ యాసిడ్ కి సంబంధించినటువంటి లక్షణాన్ని కలిగి ఉందని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి ఏం రెగ్యులేట్ చేస్తుంది అబ్సెసిక్ యాసిడ్ అనేది ఈ బొమ్మలో కనబడుతుంది. అంటే ఇది మెయిన్ గా ఈ అబ్సెసిక్ యాసిడ్ కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ అబ్సెసిక్ 2 డార్మిన్ అని అక్కడ రాసింది చూడండి. డార్మెన్సీ అంటే మనకు సుప్తావస్థను కలిగిస్తుంది. అదేవిధంగా ఆకులను రాలడంలో తోడ్పడుతుంది. మనకు ముఖ్యంగా స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఒత్తిడి నిరోధక హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఏది మనకు దీన్ని ప్రతిబల హార్మోన్ అని కూడా పిలుస్తారు. దీన్ని అబ్సెసిక్ యాసిడ్ అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మీరు గమనించండి. ఫ్లడ్స్ వచ్చేటువంటి క్రమంలో ఆ వరదలు వచ్చినప్పుడు ఎక్కువ సాల్ట్స్ వచ్చి చేరినప్పుడు ఆ లవణీయతను తట్టుకొని పెరగడానికి సాల్ట్ టాలరెంట్ గా, అదేవిధంగా ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ వేగాన్ని తట్టుకొని వేర్లు ఉండే విధంగా మొక్కను, లేదా డ్రై కండిషన్స్ వచ్చినప్పుడు పత్రాంధ్రాలు మూసుకుపోయి ఆ విల్టింగ్, ఆ పత్రాలు చుట్టుకొని పోయి విల్టింగ్ నుంచి తట్టుకోవడం కోసం ఈ అబ్సెసిక్ యాసిడ్ తోడ్పడుతుంది. అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్లో కానీ, ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్లో కానీ పత్రాలు రాలిపోయేటట్టు చేసి, అందుకే శరత్కాలం వస్తే మీరు అమెరికా ప్రాంతంలో మీరు గమనిస్తే పత్రాలను రాలుతా ఉంటుంది. ఏది అబద్ధమాడితే ఆకులు రాలుతాయి, చస్తావంటే అది తప్పు ముచ్చట. సేమ్ అట్లనే ఈ ఆకులు అట్లా రాలుతా ఉంటాయి అనమాట. మంచిగా డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. ఆ పత్రాలు రాలడంలో కూడా ఈ అబ్సెసిన్ అనేటువంటిది తోడ్పడుతుంది. ఇది సెనసెన్స్ ను ప్రమోట్ చేస్తుంది, సుప్తావస్థను ప్రమోట్ చేస్తుంది, విత్తనాన్ని మొలకెత్తడం నిరోధిస్తుంది, డార్మెన్సీని ప్రమోట్ చేస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకే బడ్ డార్మెన్స్ విత్తన మొగ్గ సుప్తావస్థను ప్రేరేపిస్తుంది. ఆ డార్మెన్స్ ని బ్రేక్ డౌన్ చేసేది జిబ్బరిలిన్. అప్పుడు జిబ్బరిలిన్ అబ్సెసిక్ యాసిడ్ ఒకదాంతో ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే మీకు ఆంటిగోనెస్టిక్ అది అక్కడ మనం చెప్పుకున్నాం చూడండి. నెక్స్ట్ ఆన్సర్స్ ఆప్షన్స్ లీఫ్ ఫాల్ డార్మెన్. ఓకే, డైరెక్ట్ చెప్పేస్తున్నారు, అక్కడ ఆన్సర్ కనబడుతుంది వాళ్ళకు. అంతే. Dormancy is a డార్మిన్ ఈజ్ ఏ డార్మిన్. okay. డార్మిన్ ఏంటి? యాసిడ్ మీకు రేపు డెఫినెట్ గా ఎగ్జామ్ లో కనబడుతుంది మిత్రము. నెక్స్ట్ డార్మిన్ ఇది అబ్సెసిక్ యాసిడ్, నో డౌట్ ఎట్. ethylene is used for బొమ్మను బాగా చూడండి. ఇథైలిన్ ఫ్రూట్ రైపెనింగ్. సార్ వాళ్ళకి తెలుసు, మార్నింగ్ అయ్యింది. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. retarding ripening of tomatoes, hastening of the ripening of fruits, slowing down ripening of apples, both B and C. ఏమని చెప్పుకుంటాం రా? రైపనింగ్ చెప్పారు కానీ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చే వారికి కన్ఫ్యూజన్. బొమ్మను చూస్తే ఇక్కడ ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు చూడండి, బొమ్మను చూస్తే ఆన్సర్ చెప్తారు. ఇంక్రీజ్ ఫ్రూట్స్, లీవ్స్, రూట్స్. ఇక్కడ డిక్రీజ్ చూడండి, ఫ్లవర్స్, లీవ్స్, రూట్స్. ఇది గుర్తుపెట్టుకొని చెప్పండి. ఇంక్రీజ్ వచ్చేసి ఏంటి? ఫ్రూట్స్ ఒకటి, లీవ్స్ ఒకటి, రూట్. డిక్రీజ్ వచ్చేసి ఫ్లవర్, లీఫ్, రూట్. ఇప్పుడు చెప్పండి. ఏమైంది? డైరెక్ట్ ఆన్సర్ బి అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. హ్యాస్టనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ ఇథైలిన్ చేసేటువంటి ప్రక్రియలో ఇక్కడ 3 అంశాలు చెప్తాను. ఇథైలిన్ ఇట్ ఈస్ ఎ గ్యాసియస్ సబ్స్టెన్స్. దీన్ని ఎస్టెలిన్ అని కూడా మనం పిలవచ్చు. దీన్ని కమర్షియల్ గా ఎథెఫాన్ అనే పేరుతోటి మనకు కమర్షియల్ గా అమ్మడం జరుగుతుంది, ఎథెఫాన్. తర్వాత ఇథైలిన్ ఏం చేస్తుంది? రెస్పిరేటరీ క్లైమాక్టిక్ ను ప్రమోట్ చేస్తుంది. అంటే ఒక మొక్కకి గాయమైనప్పుడు, మనకు గాయమైతే అమ్మ అని అరుస్తాం, మొక్కకి గాయమైతే ఇథైలిన్ అరుస్తుంది. మనకు కనబడదు కానీ ఇథైలిన్ అని అరుస్తుంది. దాన్నే ఆ టైంలో ఏం జరుగుతుంది? శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. వెనెవర్ ది ప్లాంట్ పాట్ ఈస్ గోయింగ్ టు wounded or any type of infections,
ఆ టైంలో ద రెస్పిరేషన్ రేట్ ఈస్ ఇంక్రీజ్డ్, డ్రాస్టికలీ ఇంక్రీజ్డ్. అలా శ్వాసక్రియ రేటు పెరగడాన్ని రెస్పిరేటరీ క్లైమాక్టిక్ అని అంటాం. అదేవిధంగా ఒక మీరు జగిత్యాల ఏరియాలో అయితే జపాన్కు రవాణా చెందేటువంటి ఎక్స్పోర్ట్ చేసేటువంటి మ్యాంగోస్ పండుతాయి. అర్థమవుతుందా? ఈ మ్యాంగోస్ ను మనకు ఆర్టిఫిషియల్ గా అంటే మీన్స్ నేచురల్ గా ఎలాంటి కెమికల్ లేకుండా మనం పండించడానికి ఏం చేయాలంటే, మనకు ఒక సీతాఫలాల గుళ్ళ ఉంది, ఇది మనకు కస్టర్డ్ ఆపిల్ అంటాం కదా, దాన్ని మన అనోనస్ కామోస్ అనోనేసి కుటుంబానికి సంబంధించి, మ్యాంగో అనకాడియేసి కుటుంబానికి సంబంధించి. సరే, మ్యాంగోను ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని అంటారు, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు. మన సీతాఫలాన్ని మన పేదవాడి యాపిల్ అని మనం పిలుస్తాం. మహబూబ్ నగర్ లో, పాలమూరులో వెనుకబడిన జిల్లాను ఒకప్పుడు మనం పిలుస్తాం. ఇప్పుడు ఏం వెనుకబడలేదు, జోగులాంబ గద్వాల సెపరేట్ అయింది, నాగర్ కర్నూలు సెపరేట్ అయింది, ఇంకా చాలా అయినాయి. అయితే ఆ ప్రాంతంలో ఎక్కువగా సీతాఫలాలు పడతాయి. అర్థమవుతుందా? మ్యాంగోస్ జగిత్యాల ప్రాంతంలో అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ పడుతాయి. అయితే ఈ ఫ్రూట్స్ ఇంకోటి ఆర్టిఫిషియల్ గా పండించలేని ఫలం ఏదైనా ఉందంటే సీతాఫలం, గుర్తుపెట్టుకోండి. అయితే మనము ఈ గంపలో లేదా ఒక గుళ్ళలో కానీ మన ఇంటి మూలలో కానీ ఒక కుప్పగా పోసినటువంటి ఫ్రూట్స్ లో ఒక 2 ఫ్రూట్స్ కు గాయం చేసి ఆ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి ఏమవుతుందంటే అది ఇమీడియట్ గా ఏం జరుగుతుందంటే అది తొందరగా పక్వానికి వస్తుంది అనమాట. ఎందుకు? అక్కడ రెస్పిరేషన్ ఎక్కువైపోయి ఇథైలిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. ఆ ప్రొడ్యూస్ అయిన ఇథైలిన్ మిగతా ఫ్రూట్స్ ను ఎక్కువగా రైపనింగ్ చేయడంలో తోడ్పడింది అనమాట. అర్థమైందా? తర్వాత ఇథైలిన్ ఇంకొక పని చేస్తుంది, ట్రిపుల్ అనేటువంటి ఒక మెకానిజం ను ప్రమోట్ చేస్తుంది. ట్రిపుల్ 3 అనే క్రియను ప్రమోట్ చేస్తుంది. 3 అనే క్రియ అంటే ఏంటిదంటే, విత్తనం మొలకెత్తిన తర్వాత వేరు భూమిలోకి జియోట్రోఫిక్ మూమెంట్ అంటే గురుత్వాకర్షణ దిశలో పెరుగుతుంది. నెంబర్ 1 ఇథైలినే దానికి కారణం. నెంబర్ 2 ఏదైనా అడ్డొచ్చినప్పుడు ఇలా పక్కకి తిరిగి ప్యారలల్ గా పెరుగుతుంది, లేదా అవసరమైనప్పుడు అది నిటారుగా మళ్ళీ పైకి పెరుగుతుంది. ఇలా దాన్ని ట్రిపుల్ మెకానిజం అంటారు. 3 అనుక్రియను చూపేటువంటిది ఇథైలిన్ హార్మోన్. ఇంకొక ప్రక్రియ చేస్తుంది. ఇథైలిన్ ఏం చేస్తుంది అంటే చుట్టుకొలతను పెంపొందిస్తుంది. డయామీటర్ ఆఫ్ ది ట్రీ అంటే మొక్క యొక్క చుట్టుకొలతను అంటే కాండం చుట్టుకొలతను పెంపొందించడం కూడా ఇథైలిన్ తోడ్పడుతుంది. అర్థమవుతుందా? కొంత సటన్ ఏజ్ తర్వాత నేను 10 సంవత్సరాల కింద లీన్ గా మంచిగా స్మార్ట్ గా ఉండేటువంటి కావచ్చు, ఇప్పుడు మాత్రం లావ్ అయినా, దానికి కారణం దొడ్డ అయిపోయినా. అంటే సటన్ ఏజ్ తర్వాత మనం ఏమైతే లావ్ అయినట్టు కాండం కూడా చుట్టుకొలత పెరగడంలో ఇథైలిన్ హార్మోన్ తోడ్పడుతుంది. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్. Choose correct answer as ethylene is options. Ethylene is used in the production of specialty glass for the automotive industry, car glasses. Ethylene used as an anesthetic. Next one, ethylene is used as oxy-fuel gas in metal cutting, welding, and high velocity thermal spraying. Next one, ethylene is used as refrigerant, especially in LNG liquefaction plant. Ethylene is used in the extraction of rubber. Last one, all the above. అంటే ఏమనుకోవాలమ్మా, ఇన్ని మీకు ఉపయోగపడాలని ఇచ్చిన సింపుల్ పైవన్నీ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఇంకా 7 minutes ఉంది, తగ్గిపోయింది, కట్ చేసింది. ఆల్రెడీ ప్రతి నెల మనం 1800 పే చేస్తున్నాం. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు. Okay, sir. The effect of apical dominance can be overcome by which of the following hormone? Apical dominance. Auxin, ma'am. Auxins. క్వశ్చన్ మీరు బాగా చదవాలి. Apical dominance. Apical dominance can be overcome by which of the following hormone? క్వశ్చన్ మీరు బాగా చదవాలి. ఆక్సిన్ అని చెప్పిన వాళ్ళు పప్పులో కాలేశారు. మీరు ఎపికల్ డామినెన్స్ చూసారు. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఎపికల్ డామినెన్స్ అగ్రాధిక్యతను నిరోధించేది అని అడిగాడు. అగ్రాధిక్యతను ప్రమోట్ చేసేది కాదు, అగ్రాధిక్యతను ప్రమోట్ చేసేది ఆక్సిన్. అగ్రాధిక్యతను ఓవర్కమ్ చేసేది అంటే తగ్గించేది, దాని వ్యతిరేకంగా పనిచేసేది. కాబట్టి ఎపికల్ డామినెన్స్ వ్యతిరేకంగా పనిచేసేది సైటోకైనిన్. గుర్తుపెట్టుకోండి. ఆక్సిన్లు ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఆక్సిన్ గాఢతలో ఏది అగ్రాధిక్యత ఎపికల్ డామినెన్స్ ఉంటుంది. మొగ్గ ఏది శిఖర మొగ్గ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అనమాట. పార్శ్వ శాఖలు పెరగవు. కానీ సైటోకైనిన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది?
ఎపికల్ డామినెన్స్ ఓవర్కమ్ చేసి లాటరల్ బర్డ్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది, పార్శ్వ శాఖలు పెరుగుతుంది సైటోకైనిన్ల వల్ల. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొకటి, ఆక్సిన్లు ఏ పని చేస్తుందో ఇథైలిన్ కూడా అదే పని చేస్తుంది సెక్సువల్ డిటర్మినేషన్ లో. సెక్స్ డిటర్మినేషన్ అంటే మేల్ ఫ్లవర్స్ ఆర్ టర్న్డ్ ఇంటూ కార్పెల్లరీ ఫ్లవర్స్, అంటే పురుష పుష్పాలను స్త్రీ పుష్పాలుగా మార్పు చెందించే హార్మోన్లు అన్నప్పుడు ఒక ఆక్సిన్లేనా, ఆక్సిన్ అండ్ ఇథైలిన్ అంటే ఆక్సిన్ అండ్ ఇథైలిన్ అని రెండు పెట్టండి. ఒకవేళ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్ మాడిఫైడ్ ఇంటూ మేల్ ఫ్లవర్స్ అంటే జిబ్బరెలిన్స్ పెట్టండి. కుకుర్బిటేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. Plasticity in plant growth means that plasticity in plant growth means that ప్లాస్టిసిటీ అంటే ఏంటి? సింపుల్ గా ఒకటే ఆన్సర్ డైరెక్ట్ కనబడుతుంది వీళ్ళకు. Plant roots are extensible. Plant development is dependent on the environment. Next one, stem can extended. None of the above. ఏమున్నది డైరెక్ట్ అన్న ఒకటే కనబడుతుంది చూడండి. డైరెక్ట్ అన్న మీరు పైన చూడండి, ఫస్ట్ ఆప్షన్ బొమ్మ చూడండి. Plasticity, the ability of plants to follow different pathways and produce different structures in response to environment and phase of life. The one bit is enough for the choose of the right answer. ఓకేనా? అక్కడ కొన్ని మొక్కల ఎగ్జాంపుల్ ఇచ్చారు. కొరియాండర్ కొత్తిమీరలో కానీ, కాటన్ పత్తికాయలో కానీ, పత్తిలో కానీ లేత దశలో ఉన్నప్పుడు పత్రాలు మనకు సింపుల్ లీఫ్ గా కనబడుతుంది. కొంతకాలం తర్వాత ఏమైతుందంటే పత్రాలు లోబ్స్ గా అంటే లంబికల్ గా విడిపోతుంది. దాన్ని ఎకలాజికల్ అంటే మార్ఫలాజికల్ చేంజెస్ అంటాం మనం, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటాం. అంటే ఆవరణ సంబంధ భిన్న పత్రోత్పత్తి అని మనం పిలుస్తాం. హెట్రోఫిలియన్ అంటాం. హెట్రోఫిల్ అంటే భిన్న పత్రోత్పత్తి. ఆవరణ సంబంధ భిన్న పత్రోత్పత్తికి ఎగ్జాంపుల్ నీటిలో పెరుగుతున్నటువంటి లిమ్నోఫిలా హెట్రోఫిల్ అనేటువంటి మొక్కలో నీటిలో ఉండే పత్రాలు రిబ్బనాకారంలో ఉంటే పై భాగంలో వాతావరణంలో పెరిగేటువంటి భాగం మాత్రం ఏంటిది చీలిపోయి మన రిబ్బనాకారంలో కాకుండా సింపుల్ లీఫ్ గా మనకి ఎక్స్పాండ్ అయి ఉంటుంది. అట్లా దాన్ని ఎన్విరాన్మెంటల్ ఫేజ్ గా లేదా ఎన్విరాన్మెంటల్ అడాప్టేషన్ అని కూడా మనం పిలుస్తాం. ఆవరణ సంబంధ భిన్న పత్రోత్పత్తి హెట్రోఫిలియా అని మనం పిలుస్తాం. భిన్న పత్రోత్పత్తులు 3 రకాలు: ఆవరణ సంబంధ భిన్న పత్రోత్పత్తి, ఆకృతి సంబంధ భిన్న పత్రోత్పత్తి, అభివృద్ధి సంబంధ భిన్న పత్రోత్పత్తి. ఈ బొమ్మలో మీరు చూసేది అభివృద్ధి సంబంధ భిన్న పత్రోత్పత్తి. కొరియాండర్ పత్తికాయ అంటే కాటన్ కానీ, కొరియాండర్ అంటే ధనియాలు లేదా కొత్తిమీర మనకు అది అపియేసి లేదా అంబెల్లిఫెరే అపియేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలైన ఏవి ఈ కొత్తిమీరలో మనకు ఈ అభివృద్ధి సంబంధమైన భిన్న పత్రోత్పత్తి కనబడుతుంది. అదే లిమ్నోఫిలా హెట్రోఫిలాలో మాత్రం వాటర్ హ్యాబిటాట్ భూమిలో నీళ్ళలో ఉండే పత్రాలు చీలిపోయి ఏది పత్రం మొక్క ఇది కాకుండా మనకు ఏది చీలిపోయినటువంటి పత్రాలు ఉంటాయి. పైన మాత్రం పత్రాలు సింపుల్ లీఫ్ గా ఉంటది. దాన్ని ఆవరణ సంబంధ భిన్న పత్రోత్పత్తి. ఇంకోటి ఆకృతి సంబంధ భిన్న పత్రోత్పత్తి కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన దానికి ఆన్సర్ ఏమున్నది డైరెక్ట్ గా మీకు కనబడుతుంది చూడండి. ఆ ఫస్ట్ బిట్ ఇందులో కనబడుతుంది చూడండి. ఏనా, బియా, సియా, డి? రాజేష్ ఆన్సర్ ఏం పెట్టుకోవాలి? Plant development is dependent on the environment, sir. Yes. Correct. Plasticity means depend on the environment. ఇంకొకటి, అసలు ఒక జీవి లేదా మొక్కలు బాహ్య వాతావరణానికి ప్రతిస్పందించడాన్ని మనం ఏమంటామంటే క్షోభ్యత అంటాం. దట్ మీన్స్ ఇరిటేషన్. అయితే ఈ క్షోభ్యతకి జంతువులు, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి జంతువులు వస్తే మనం పారిపోతాం. ఓ పాము వస్తేనో లేకపోతే క్రూర మృగమో లేకపోతే ఏదో పురుగు వస్తే మనం భయపడి పారిపోతాం. అది కూడా ఒక క్షోభ్యతలో ఒక భాగం. కానీ మొక్కలు అవి ఏం చేస్తాయంటే ప్రతిస్పందించి, ఫర్ ఎగ్జాంపుల్ కాంతి ఒక కిటికీలోంచి ఇలా వచ్చేటువంటి క్రమంలో ఆ కాంతి వచ్చే దిశలో మొక్క ఏం చేస్తుంది, ఇలా వంగి పెరుగుతుంది. ఏంటివి మొక్క వై బికాస్ అవి లైట్ కు ఏమవుతున్నాయి దాని అర్థం లైట్ వచ్చే దిశలో పెరుగుతుంది అన్నమాట. అది క్షోభ్యత, దట్ ఈస్ ఇరిటేబుల్. దానికి గల కారణం ఆక్సిన్స్, ఫైటో హార్మోన్స్ ప్రమోట్ చేస్తాయి. అయితే ఇక్కడ దానికి రీజన్ ఏంటిదని చెప్తారంటే ఇక్కడ FW ఈవెంట్ కాంతి వచ్చే దిశలో ఉండేటువంటి మొక్క భాగంలో ఆక్సిన్స్ ఏమైతుందంటే కాంతి ఆక్సీకరణ చెందుతాయి. ఫోటో ఆక్సిడేషన్ చెందడం వల్ల కాంతి సోకని భాగమైనటువంటి వెనక భాగంలో అంటే ఇలా వంగి పెరుగుతున్నప్పుడు వెనక భాగంలో
కాంతి సోకని భాగంలో ఆక్సిన్స్ అలాగే ఉండి అవి మొక్క పెరుగుదలను ఏం చేస్తాయి, ప్రమోట్ చేస్తాయి. అప్పుడు కాంతి వచ్చే దిశలో ఏమైతే ఇట్లా వంగుతుంది, పెరుగుదల వెనుక జరుగుతుంది కదా, అప్పుడు ముందుకు వంగుతుంది అనమాట. అది రీజన్. ఇదంతా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనమాట. దాన్ని ప్లాస్టిసిటీగా కూడా మనం చెప్పుకుంటాం ఇక్కడ. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. In which is our synthetic auxins? ఇక్కడ చాలా క్లియర్ గా ఈ బొమ్మను చూసుకుంటే మీకు ఏర్పడుతుంది ఏవి సహజ Natural ఆక్సిన్లు, ఏవి సింథటిక్ ఆక్సిన్ లో మనకు తెలియపడుతుంది. వాళ్ళకి చెప్పాను సార్, మార్నింగ్ చెప్తారు ఆన్సర్. చెప్పేస్తారు. సింథటిక్ ఆక్సిన్స్ అంటే సంశ్లేషిత లేదా కృత్రిమ ఫైటో హార్మోన్స్, కృత్రిమ ఆక్సిన్లు మనం చెప్పుకుంటాం. ఓకే, మన విత్ ఇన్ 1 minute ఉంది. మనం కరెక్ట్ ఒక 10 minutes తర్వాత జాయిన్ అవుతాం. ఇది 40 minutes జూమే కాబట్టి 10 minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మినరల్ న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ చెప్పారా సార్ దీనికి? ఎస్, ఐబిఏ 240 రైట్. నెక్స్ట్ మార్ఫాక్టిన్స్. తొందరగా టైం అయిపోతుంది. ఓకే మార్ఫాట్ ఆర్ synthetic auxins, synthetic gibberellins, or